చేవెళ్ళ పట్టణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రామాయణ ప్రవచన కార్యక్రమంలో రెండో రోజు సభావేదిక ముందు ఆసీనులైనటువంటి పట్టణ ప్రజలకు వారందరిలో ఉన్నటువంటి ఆ రామచంద్ర పరబ్రహ్మానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. రాముని హృదయంలో నిలుపుకోవాలి కాబట్టి ఒక్క నిమిషం రామనామ స్మరణ అందరం చేద్దాం. హరే రామ 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 హరే హరే. 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 రఘుపతి రాఘవ రాజారాం. రఘుపతి రాఘవ రాజారాం. పతిత పావన సీతారాం. పతిత పావన సీతారాం. సుందర మాధవ మేఘశ్యాం. సుందర మాధవ మేఘశ్యాం. గంగా తులసి సాలగ్రాం. భద్రగిరీశ సీతారాం. భద్రగిరీశ సీతారాం. భక్తవత్సల సీతారాం. రఘుపతి వచ్చిన తర్వాత అత్యాచారానికి గురైనటువంటి రాముని యొక్క పాట ఏదంటే ఈ పాటనే. దీని ఒరిజినల్ పాట మీకు వినిపిస్తే కనీసం ఎక్కడైనా ఈ పాట ఇలా ఉంటుందని చదివే వాళ్ళు కొందరు ఉంటారు, లేదంటే కనీసం ఈ పాటకున్నటువంటి ఆ అక్షరాలు ఏమైతే లిరిక్స్ ఏవైతేనే అవి అందరు మీ మెదళ్ళలో ఉంటాయి. చాలామంది ఆ పాట ఏందో పూర్తి పాట తెలియక కూడా అది అనగానే ఎందుకులే అని ఊరుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అట్లాంటి దేశభక్తులు కూడా ఉన్నారు. కాబట్టి మీ అందరి దృష్టిలో ఉండాలని ఈ పాటను ఈరోజు పాడడం జరిగింది. మరి రామాయణం యొక్క మొత్తం ప్రారంభం ఏమిటి, అసలు రామాయణం యొక్క ఏ దేశంలో రాముడు వెళ్ళాడు, ఏం జరిగింది, మొత్తం రాముని యొక్క చరిత్రకు ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, రాముని జీవితం ఈ సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేసింది, రాముడు ఈ జాతి యొక్క హృదయాలలో ఎట్లా నిలిచి ఉన్నాడు, రామాయణం మన కుటుంబాల్లోకి ఎట్లా వచ్చింది, రామాయణం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి ద్వారక వరకు ఎట్లా పరివ్యాప్తి చెందింది, రాముని యొక్క ధర్మ స్థాపన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంతా ఈ దేశంలో ఎట్లా పరివ్యాప్తమై ఉంది అనేది వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఒక చిన్న మాట ఏంటంటే, వాల్మీకాలు అవి అవాల్మీకాలని నిన్న చివరిలో కొద్దిగా మీరంతా అలసిపోయి ఉన్నటువంటి సమయంలో చెప్పాను నేను. అంటే వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలు, 6 కాండలు ప్లస్ ఒక కాండ, 500 సర్గలతోటి రామాయణ కావ్యాన్ని రచించాడు. అయితే భక్తితోటి చాలామంది ఏం చేశారంటే రకరకాలైనటువంటి కథనాలు, రకరకాలైనటువంటి పిటకథలు రామాయణానికి జోడించారు. మనం చెప్పేటటువంటి అక్కడక్కడ కనిపించే రామపాదాలు, రామగుండాలు, రామతీర్థాలు, రామక్షేత్రాలు, రామ వృక్షాలు, రామ కొండలు, రామ బండలు,
దేశం నిండా కనిపించేవంతా కూడా ఆ పిట్ట కథల్లో చాలామంది భాగం. అంటే దాంట్లో ఏమీ అధర్మం కాదు, దాంట్లో భక్తి లేకపోవడం కూడా కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాముడు మా దగ్గర కూడా ఉన్నాడు, మా ఊర్లో కూడా ఉన్నాడు, రాముడు మా ప్రాంతంలో కూడా నడిచి వచ్చాడు, రాముడు మా ప్రాంతంలో కూడా ఒక లింగాన్ని స్థాపించాడు. ఇలాంటి భావన ప్రజల్లో ఉండడం కారణం. అట్నే రామాయణంలో చాలా కథలు చేరినాయి, విపరీతమైనటువంటి ఉపకథలు చేరినాయి. ఉదాహరణకు ఉడత కథ ఎక్కడి నుంచి వచ్చిందంటే మొత్తం దేశంలో ఉడత కథ ఏ రామాయణంలో లేదు. 300 రామాయణాలు మొత్తం భారతదేశంలో ఉంటే ఎక్కడ కూడా ఉడత కథ లేదు. అది మన తెలుగు గోనబుద్ధారెడ్డి గారు కల్పించినటువంటి కథ. అందులో ప్రేమ భక్తి ఉన్నది. కానీ విచిత్రం ఏంటంటే మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళినా రాముని ఫోటోలు ఉడతతో ఉండేటటువంటి ఫోటోలు మనకు కనిపిస్తాయి. అబ్బా, మన తెలుగువాడు చూడు ఎంత అద్భుతమైనటువంటి పని చేశాడని అనిపిస్తుంది మనకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.